హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'ఉయిర్' ఇదొక మలయాళం క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ గైస్. రీసెంట్‌గా జియో హాట్‌స్టార్‌లో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే చాలా చేశారు. ఈ మూవీ రన్ టైమ్ 2 అవర్స్ 10 మినిట్స్ ఉంటుంది. అడల్ట్ సీన్స్ ఏం లేవు కానీ ఒక ఐటెమ్ సాంగ్ ఉంటుంది. అండ్ ఒక చిన్న సీన్‌లో ఒక రొమాంటిక్ బిట్ ఉంటుంది. అది పెద్దగా ప్రాబ్లమ్ కాకపోవచ్చు. బట్ చెప్తున్నాను. ఇవన్నీ ఓకే అనుకుంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. 'ఉయిర్' అంటే లైఫ్ లైన్ ఆర్ సోల్ అని మీనింగ్ వస్తుంది. సింపుల్‌గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఇందులో అజీబ్ అని ఒక పోలీస్ ఆఫీసర్ స్టోరీ చూపిస్తారు. ఒకరోజు ఒక బావిలో ఒక లేడీ బాడీ కనిపిస్తుంది. దాన్ని బయటికి తీసి అది ఎవరు అని ఐడెంటిఫై కూడా చేయలేని సిట్యుయేషన్‌లో ఆ బాడీ ఉంటుంది. సో నెక్స్ట్ ఈ కేస్‌ని మన ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఆయనకి కొన్ని డేంజరస్ ఈవెంట్స్ గురించి తెలుస్తాయి. సో అసలు అది హత్యనా? లేక ఆత్మహత్యనా? నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది? అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే, నాకైతే బానే ఉందనిపించింది మామ. మరీ ఎక్స్‌ట్రార్డినరీ సస్పెన్స్ థ్రిల్లర్ ఏం కాదు. అలా అని టైమ్ వేస్ట్ ఎక్స్‌పీరియన్స్ కూడా కాదు. ఫస్ట్‌లీ మూవీలో మెయిన్ ప్లాట్ స్టార్ట్ అయ్యాక చాలా క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది. అసలు ఏంటి? ఏం జరుగుతుంది? అన్న ఒక సస్పెన్స్ ఎలిమెంట్ మనల్ని నెక్స్ట్ మూవీ చూసేలా చేస్తుంది. బట్ తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంతా కూడా పెద్దగా ఎంగేజింగ్‌గా అనిపించలేదు. అండ్ ఇంటర్వెల్‌కి మళ్ళీ ఒక ఇన్సిడెంట్‌తో మళ్ళీ స్టోరీలోకి కనెక్ట్ అయ్యేలా చేశారు. బట్ ఇంటర్వెల్‌లోని ఆ ఈవెంట్ తర్వాత ఒక్కసారి ఫస్ట్ హాఫ్ గురించి ఆలోచిస్తే అసలు స్టోరీలో ఏం జరగలేదే, అనవసరంగా 40 మినిట్స్ డ్రాగ్ చేశారనిపించింది. అంటే ఇక మలయాళం మూవీస్ అన్నీ కూడా ఇలానే ఉంటాయనుకోండి. బట్ స్టిల్ ఫస్ట్ హాఫ్ చాలా బోరింగ్ అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికి స్టోరీ మంచి పేస్‌లో వెళ్తుందనుకున్నా. ఇప్పుడే ఒక ఐటెమ్ సాంగ్ వస్తుంది గైస్. అసలు ఇప్పుడు ఇది ఎందుకురా అనిపించింది. అసలు నిజంగా ఆ సాంగ్ ప్లేస్‌మెంట్ అస్సలు సెట్ కాలేదు. టోటల్లీ వేస్ట్ ఆఫ్ టైమ్ అనిపించింది. సో మళ్ళీ ఇక ఎండింగ్‌లో ఒక హార్డ్ హిట్టింగ్ ఎమోషనల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఓకే, టైమ్ వేస్ట్ అయితే కాలేదు. డీసెంట్ మూవీ చూసామనిపించేలా చేశారు. బేసిక్‌గా ఈ మూవీని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ మీద బేస్ చేసుకొని తీశారంట. అది మనకి మూవీ ఎండింగ్‌లో తెలుస్తుంది. ఎండింగ్‌లో రియల్ ఇన్సిడెంట్‌లోని ఒక రియల్ ఫోటో చూపిస్తారు. అక్కడ కొంచెం ఎమోషనల్‌గా అనిపిస్తుంది. సో ఇఫ్ మీకు ఒక డీసెంట్ మలయాళం క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ తెలుగు ఆడియోలో చూసే ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారైతే ట్రై చేయొచ్చు. లేదు, మంచి ఎంగేజింగ్ సీటేజ్ థ్రిల్లర్ కావాలనుకుంటే అప్పుడు ఈ మూవీ మీకు పెద్దగా నచ్చకపోవచ్చు. సో ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 60% యాస్ ఎన్ ఓకేయిష్ మూవీ విచ్ కుడ్ హ్యావ్ బీన్ ఈవెన్ మోర్ ఎంగేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్. సో ఇది గైస్ 'ఉయిర్' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.